ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగం 106వ రోజు 23 డిసెంబర్ 2020. ఇక్కడ ఒక 2 లైన్లు వెనక్కి వెళ్తాం మేడం, మన కంటిన్యూషన్ కోసం. తప్పకుండా. When by the grace of God or the self you attain awakening, you will then see all this clearly. I remarked that I was born of the mind of the Creator. Even so, the world arises in the mind as a notion. In fact, even the Creator is but a notion in the cosmic mind. The world appearance too is a notion in the mind. అక్కడికి ఆపాము మేడం. నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. If a man resolutely seeks the source of notions, he realizes consciousness. అంటే నోషన్ అంటే ఐడియా. ఒక వ్యక్తి నిశ్చితంగా ఆ ఐడియాస్ చూస్తే, రిజల్యూట్లీ అంటే డెసిసివ్లీ అని నిశ్చయంగా ఆయన ఆ కాన్షియస్నెస్ ని చూసిన వాడే, అంటే తెలుసుకున్నవాడే అని. Otherwise, he experiences the illusory world appearance again and again. లేకపోతే ఆయన ఈ భ్రాంతియుతమైనటువంటి ప్రపంచ యొక్క అనుభూతిని తిరిగి పొందుతాడు. డౌన్ అయిపోయింది మేడం మీ వాయిస్ స్టార్టింగ్. అంటే మొదటి వాక్యం నుంచి చెప్పనా? లేదు, కరెక్ట్ గా వినబడింది, కానీ మీ వాయిస్ డౌన్ అయిపోయింది రెండో సెంటెన్స్ కి. రెండో సెంటెన్స్ కి డౌన్ అయిందా? రెండవ సెంటెన్స్ ఓకే, మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడితే సరిపోతుందేమో. ఫార్ బై కంటిన్యూయలీ ఎంటర్టైనింగ్ నోషన్స్ such as this is it, this is mine, and this is my world. This is this, no? This is it. No. This is mine. మేడం నమస్తే అండి. ఫస్ట్ సెంటెన్స్ ఇంకొకసారి చెప్పరా మేడం? ఏ వాక్యం అండి? మొదటి వాక్యమా? అంటే ఇఫ్ ఎ మ్యాన్ రిజల్యూట్లీ సీక్స్ ది సోర్స్ ఆఫ్ ది నోషన్స్ హీ రియలైజెస్ కాన్షియస్నెస్. దాన్ని సోర్స్ ఆఫ్ ది నోషన్ అంటే ఐడియాస్, ఉద్దేశాల యొక్క మూలం గాని ఆయన వెళ్తే, అంటే ఆలోచనల మూలం అనుకోండి, ఆయన చైతన్యాన్ని తెలుసుకోగలరు. నోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయోనా? మూలానికి వెళ్ళాడంటే దేర్ విల్ నాట్ బి ద మైండ్, he will be one with the consciousness. Okay, notion means ideas. Okay. Okay. For by continually entertaining notions such as this is it. అంటే కంటిన్యూస్ గా ఇలాంటి ఉద్దేశాలని అలౌ చేయడం వల్ల ఇది this is mine and this is my world, ఇది మనస్సు, ఇది నా ప్రపంచం, ఇలాంటి భావాలన్నిటినీ కంటిన్యూస్ గా ఉంచుకోవడం వల్ల they assume the appearance of substantiality. ఇది ఏమి చేస్తున్నాయంటే మనకి పదార్థం యొక్క స్థితిని మనకి ఇస్తాయి. అంటే సబ్స్టాన్షియాలిటీ అంటే మ్యాటర్ అనే దాన్ని మనకి చూపిస్తున్నాయి. అర్థమైందా? అంటే ఇది నా ఉద్దేశం, ఇది నా మనస్సు, ఇలా చెప్తే ఇట్ ఆర్ ఆల్ సబ్స్టాన్సెస్, సబ్స్టాన్షియాలిటీని చూపిస్తాయి. The permanency of the world is also an illusion. ఈ శాశ్వతంగా ఉండి ప్రపంచం అన్నది కూడా ఒక భ్రాంతి. In the dream state, what is really a brief moment is experienced by the dreamer as a lifetime.
డ్రీమర్ కలగనేవాడు ఏదైతే ఇది ప్రపంచం అంటే కళలో ఏదైతే అనుకుంటున్నాడో అది ఎలా అయితే అశాశ్వతమో అలాగే ఇది కూడా ఒక అశాశ్వతమే. In a mirage, only the illusory water is seen. ఎండమావిలో కేవలంగా భ్రాంతిగా ఉన్న నీరునే చూస్తాం, నిజమైన నీరు చూడం. And not the substantum. అక్కడ ఉన్నటువంటి సబ్స్టాంటం అంటే ఆధారాన్ని చూడాలి. Even so, in a state of ignorance, one sees only the illusory world appearance, but not the substantum. అంటే అజ్ఞానం వల్ల వ్యక్తి కేవలంగా భ్రాంతియుతమైనటువంటి ప్రపంచాన్నే చూడగలడు కానీ దానికి ఆధారంగా ఉన్నదాన్ని చూడలేకపోతాడు. However, when one has shed that ignorance, ఆ అజ్ఞానాన్ని వదిలేసిన తర్వాత the illusory appearance vanishes. ఆ భ్రాంతియుతమైనటువంటి దృశ్య ప్రపంచం పూర్తిగా అదృశ్యమైపోతుంది. Even the man who is normally subject to fear is not afraid of an imaginary tiger. అంటే ఎప్పుడు భయానికి లోనైన వాడు ఊహాత్మకమైన భయం వల్ల భయపడ్డు. మళ్ళీ చదవండి. ఈవెన్ ఎ మ్యాన్ హూ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ఫియర్, Even the man who is normally subject to fear is not afraid of an imaginary tiger. ఇమాజినరీ టైగర్ అంటే పులి మేడం. అర్థమైంది, టైగర్ అర్థమైంది. అంటే ఎప్పుడు భయానికి అలవాటైన వ్యక్తి ఊహల్లో ఉన్నటువంటి ఆ పులిని చూసి కూడా భయపడ్డు. The wise man who knows that this world is not but a notion or imagination is unafraid of anything. ఏ జ్ఞాని అయితే ఈ ప్రపంచం కేవలంగా భావమాత్రంగా ఉందని గాని లేదా ఊహామాత్రంగా ఉందని గాని తెలుసుకుంటాడో ఆయన దేనికి భయపడ్డు. When one knows that the world is nothing but the appearance of one's self, ఎప్పుడైతే వ్యక్తికి తెలుస్తుందో ఈ ప్రపంచం కేవలంగా ఆత్మతత్వమే అని, of whom need one be afraid? ఇప్పుడు ఆయన ఎవరికి ఆయన భయపడాలి? కేవలంగా ఇది ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి దేనికి భయపడ్డు. When one's vision is purified by inquiry, అంటే విచారణ వల్ల ఒక వ్యక్తి యొక్క దృష్టి పవిత్రమైతే, one's deluded understanding concerning the world vanishes. ప్రపంచానికి సంబంధించిన భ్రాంతియుతమైనటువంటి భావనలన్నీ నశించిపోతాయి. Vasishtha continued. When one realizes that death is inevitable to all, ఎప్పుడైతే వ్యక్తికి మృత్యువు అందరికీ తప్పనిసరి అని తెలిసిపోతుందో, why will he grieve over the death of relatives or the approach of one's own end? అటువంటి వ్యక్తి తన బంధువులు చనిపోయారన్నా లేదా తనకి చావు వస్తుందని తెలిసినా ఎందుకు దుఃఖపడతాడు? అది తప్పనిసరి పరిస్థితిని తెలిసిపోయాడు. When one realizes that everyone is sometimes prosperous and otherwise at other times, ఎప్పుడైతే తెలుస్తుందో ప్రతి ఒక్కరు ఒక టైంలో ఉంటాడు. మేడం మీ వాయిస్ డౌన్ అయిపోయింది. అంటే వ్యక్తులకు ఎప్పుడైతే తెలిసిపోతుందో ప్రతివాడు ఒక టైంలో ధనవంతుడు, ఒక టైంలో ఇంకొకలాగా ఉంటాడని తెలిసాక Why will
he be elated or depressed? అది ఆయన ధనం వస్తే ఆనందంగా అయిపోవడం, ధనం లేకపోతే డిప్రెస్ గా అయిపోవడం ఎందుకు? ప్రతి వ్యక్తి ఒక టైంలో ధనం సంపాదిస్తాడు, ఒక టైంలో తక్కువగానే ఉంటాడు. When one sees that living beings appear and disappear like ripples on the surface of consciousness, ఎప్పుడైతే వ్యక్తికి జీవులన్నీ ఒకసారి కనిపిస్తాయి, ఒకసారి అదృశ్యమైపోతాయి, ఎలా అయితే ఆ కెరటాలు పైకి వచ్చి కిందకి వచ్చినట్టుగా జీవులు కూడా ఒకసారి ఉంటాయి, ఒకసారి అదృశ్యమైపోతాయి. ఈ విషయం తెలిసాక where is the cause for sorrow? ఇప్పుడు దుఃఖానికి హేతువే ఉంది. దుఃఖం ఎందుకు? What is true is always true, తర్వాత చదవచ్చు. and what is unreal is ever unreal. అది ఏది ఎప్పుడైతే సత్యమో అది ఎప్పుడు సత్యంగానే ఉంటుంది, ఏది అసత్యమో అది అసత్యంగానే ఉంటుంది. Where is the cause for sorrow? ఇంకా అలాంటి ఇప్పుడు దుఃఖానికి కారణం ఎక్కడ? Hence, one should not pin one's faith, hope, and aspiration. వన్ షుడ్ నాట్, తర్వాత ఏంటండి? One should not pin, P-I-N, pin. PIN. One's faith, hope, and aspiration on that which is unreal. అందువల్ల వ్యక్తి తన యొక్క విశ్వాసాన్ని, ఆశయాలు ఏదైతే అసత్యమో దానిపైన పిన్ అంటే దాని మీద టార్గెట్ గా ఉంచకూడదు, అసత్యం మీద ఉంచకూడదు. For such hope is bondage. ఎందుకంటే అసత్యం మీద ఉన్న ఆశ బంధాన్ని కలిగిస్తుంది. O Rama, do thou live in this world ఓకే, without entertaining any hope? అందుకని రామా, నువ్వు ఏ రకమైనటువంటి ఆశ లేకుండా ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో జీవించు. What has to be done has to be done, ఏది జరగాలో జరుగుతుంది. and what is inappropriate should be given up. ఏది మనకి మంచిది కాదు అది వదిలిపెట్టు. Live happily and playfully in this world ఈ ప్రపంచంలో నువ్వు హ్యాపీగా ఆటలాడుకున్నట్టుగా జీవించు. without considerations desirable and undesirable. కోరదగినవి కోరదగనవి అనే భేదాలు ఏమీ లేకుండా నువ్వు ప్లేఫుల్ గా జీవించు, హ్యాపీగా జీవించు. The infinite consciousness alone exists everywhere at all times. ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యం ఒక్కటే అన్ని చోట్ల అన్ని సమయాల్లోనే ఉంది. What appears to be is but an appearance. ఏదైతే మనకు కనిపిస్తుందో అది కేవలంగా కనబడేదే, దృష్టి మాత్రమే. When the appearance is realized as appearance, that which is realized. దట్ విచ్ ఈస్ That which is realized. అంటే దృశ్యం అన్నది దృశ్యం అని తెలిస్తే ఏదైతే ఉందో అది మనం గ్రహించగలం. Either realize that I am not and these experiences are not mine, అంటే అది నేను కాననేనా గుర్తించి ఈ అనుభవాలన్నీ నావి కావని గ్రహించి, or know that I am everything. ఇంకా నువ్వేం తెలుసుకోవాలంటే నేను సమస్తం అయి ఉన్నాను. You will be free from the lure of world appearance. అప్పుడు నువ్వు ఈ ల్యూరా LURE L-U-R-E, yes. అంటే ఇది ఈ దృశ్య ప్రపంచం అంటే ఒక మెరుపుల నుంచి నువ్వు తప్పించుకోగలవు. Both these attitudes are good. ఏవి చదవండి.
you and then these attitudes are good. పై చెప్పిన రెండు ఉద్దేశాలు ఏమిటో ఒకసారి చదవండి వరకు. When the appearance is real appearance, which is realized, either realize that I am not and these experiences are not mine, or know that I am everything. You will be free from the lure of world appearance. అంటే ఇది నేను కాదు, లేకపోతే కనబడేదంతా ప్రపంచం దృష్టిని రియల్ కాదు, వీటిలోంచి బయటపడమని చెప్పారు. You will be free from attraction and aversion. బ్రాకెట్ లో రాగద్వేష అని ఇచ్చింది. అప్పుడు నువ్వు రాగద్వేషాలకి విముక్తుడిగా ఉంటావు. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. యత్ కించిద్ ఉదితం లోకే, యత్ కించిత్ ఉదితం లోకే, రెండే మాత్రం కొంచెంగా తెలిసిన లోకంలో, ఎన్న వశ్యత, ఎన్న అవశ్యత, వా దివి, ఎన్నవశ్యత వా దివి, తత్సర్వం ప్రాప్యతే రామ రాగద్వేష పరీక్షయాత్. అంటే రాగద్వేషాలు వదిలేసి సర్వం తత్సర్వం ప్రాప్యతే రామ రాగద్వేష పరీక్షయాత్. రాగద్వేషాలు వదిలేస్తే ఆ తర్వాత ఏదైతే ఇదంతా ఒకసారి ఫస్ట్ లైన్ చదవండి. ఫస్ట్ లైన్ మేడం. యత్ కించిద్ ఉదితం లోకే ఎన్న వశ్యత వా దివి. ఎన్న అవశ్యత వా దివి అనా అంటే యత్ సర్వం యత్ కించిద్ ఉదితం లోకే అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం తెలియాలి లోకంలో. అంటే రాగద్వేషాలు వదిలేసి కించిత్ అంటే కొంచెమైనా సరే, ఎన్ ఆ బస్య థ వా దివి అని ఉంది. అవశ్యత వా దివి. అప్పుడు అంటే అప్పుడు లాస్ట్ లో ఏంటి దివి కాదు కాదు సెకండ్ లైన్. సెకండ్ లైన్ తత్సర్వం ప్రాప్యతే రామ రాగద్వేష విముక్తి. రాగద్వేష పరీక్షయాత్. పరిచయం అంటే వదిలేయడం. రాగద్వేషాలు వదిలేసాక సమస్తము నీకు దొరుకుతుంది. ఇది అని సర్వం విదిత్వ అంటే తెలిసిపోతే నీకు సమస్తము తెలిసిన వాడు అవుతావు. Whatever there is in the world, in the firmament and in heaven is attained by one who has destroyed the twin forces of attraction and aversion. అంటే సమస్తము ఆ వ్యక్తికి దొరుకుతాయి. అంటే అవతల స్వర్గం గాని ఎవరైతే రాగద్వేషాలు వదిలేస్తున్నారో అటువంటి వ్యక్తికి ఏంటి ఇన్ హెవెన్ అండ్ in heaven is attained by one. హెవెన్ కంటే ముందేంటి? హెవెన్ కంటే ముందు వచ్చి ఫర్మమెంట్, FIRMAMENT. అంటే మూలమైనది ఏమిటో అది దొరుకుతుంది అనమాట. ఆయనకి విషయాలు వదిలేసిన వ్యక్తికి సమస్తము దొరుకుతాయి, శుద్ధ సుఖాలు సమస్తము. మళ్ళీ ఒకసారి చదవనా మేడం ఆ లైన్? Whatever there is in the world, అంతే అది సమస్తము అండంలో ప్రపంచంలో ఉన్న సమస్తము అతనికి దొరుకుతాయి. స్వర్గ సుఖాలు ఇంకా మూలమైనటువంటిది అన్ని దొరుకుతాయి. అంటే రాగద్వేష అడ్డు. whatever
the ignorant man does, prompted by these forces, leads him to instant sorrow. ఒక అజ్ఞాని ఈ రెండు శక్తులు రాగద్వేషాలనే వాటితోటి ప్రేరేపితుడై చేసిన పనులన్నీ అతని దుఃఖానికి అవి దుఃఖానికి దారితీస్తాయి. One who has not overcome these forces, ఎవరైతే ఈ శక్తుల్ని అధిగమించలేదో, even if he is learned in the scriptures, ఆయన శాస్త్రాల్లో తెలుసుకున్నప్పటికీ, he is indeed pitiable and despicable. ఆయన దయనీయుడే, అంటే అతని మీద దయ చూపించాలని పరిస్థితిలో ఉంటాడు. డెస్పికబుల్ అన్న అంటే పూర్తిగా మీనింగ్ ఏంటి మరి చూడండి, నాకు జ్ఞాపకం లేదు. అసహించుకోబడ్డం అని కాదు. ఒక సెకండ్. వదిలేయవలసిన వాడు. డిస్పీకబుల్ అంటే అధమమైన, తుచ్చమైన, హేయమైన, నీచమైన వాడు. ఓ రామ, for your spiritual awakening, I declare again and again that మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జాగరూకతకి నేను ఏం చెప్తున్నానంటే, చదవండి. this world appearance is like a long dream. ఈ దృశ్య ప్రపంచం ఒక పెద్ద కళ లాంటిది. Wake up, wake up. నువ్వు లే లే అని చెప్తున్నాడు. Behold the self which shines like a sun. ఆత్మ, సూర్యుడిలాగా ప్రకాశించేటటువంటి ఆత్మని నువ్వు పట్టుకో. పట్టుకో అంటే పట్టుకోవడం అంటే చేత్తో పట్టుకోవడం అని కాదు, దాన్ని గ్రహించండి. ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చిన్నారు మేడం. వశిష్ఠ who suddenly became silent when he found that Rama was completely absorbed in the self. రాముడు ఆత్మతత్వంలో పూర్తిగా మగ్నం అయిపోయాడని తెలుసుకుని వశిష్ఠ మహాముని సైలెంట్ గా అయిపోయాడు. Resumed his discourse after an interval and after Rama had returned to normal consciousness. మళ్ళీ ఆయన తన సంభాషణ మళ్ళీ రాముల వారి మామూలుగా సామాన్యమైన స్పృహలోకి వచ్చాక మొదలు పెట్టారు. ఓ రామ, you are thoroughly awakened. రామ, నువ్వు పూర్తిగాను జాగరూకుడవయ్యావు. And you have gained self knowledge. నువ్వు ఆత్మతత్వాన్ని పొందేవు. Remain forever in this exalted state. ఈ ఉన్నతమైన స్థితిలో నువ్వు నిరంతరంగా ఉండు. Do not get involved in this world appearance. ఈ దృశ్య ప్రపంచం అన్న దాంట్లో నువ్వు మునిగిపోకు. The ignorant man who thinks he is suffering and whose face is streaming constantly with tears. Whose face is? Whose face is streaming constantly with tears. Tears? అవును మేడం, కన్నీటి దారులు. The ignorant man who thinks he is suffering and whose face is streaming constantly with tears. అజ్ఞాని అయిన వ్యక్తి ఎవరైతే నేను చాలా బాధల్లో ఉన్నానని ఎవరికైతే కళ్ళనీళ్లతో నిండిపోతాడో, is worse than a painting or a statue. ఆయన ఒక చిత్రం కన్నా ఒక శిల్పం కన్నా నీచమైన వాడే. అంటే చిత్రము శిల్పము అనేది స్టాటిక్ గా ఉంటుంది, దానికంటే కూడా నీచవాడే. For the latter is free from experience of sorrow. ఎందుకంటే చిత్రం గాని ఒక శిల్పం గాని దుఃఖం లేకుండా ఉంటాయి. Nor is the statue subject to illness and death. ఆ శిల్పం ఎప్పుడు దానికి జబ్బు గాని మృత్యు గాని ఉండవు. The statue is destroyed only
when someone destroys it. ఆ శిల్పాన్ని ఎవరైనా నాశనం చేస్తే అది నాశనం అవుతుంది, దాని అంతా అది నాశనం అవదు. But the human body is certainly doomed to die. కానీ మానవ శరీరం తప్పనిసరిగా అంటే మృత్యువుకి లొంగి మృత్యువుకి లోనవుతుంది. Even as when a statue is broken, no life is lost. ఒకవేళ శిల్పాన్ని విరక్కొట్టినా అక్కడ జీవం ఏమీ చనిపోవడం అనేది ఉండదు. When the body born of thoughts and notions is dead, nothing is lost. అంటే భావాలతో తయారైన ఈ శరీరం, ఈ ఇంద్రియాలు ఒకవేళ చనిపోయినా ఏమీ నష్టం లేదు. It is like the loss of second moon when one is cured of diplopia. అంటే డిప్లోపియా అంటే ఒక వస్తువు రెండు వస్తువులుగా కనబడ్డం. ఒక వ్యక్తికి రెండు వస్తువులుగా కనిపించిన ఒక చంద్రుడు రెండు చంద్రుల్లా కనిపిస్తుంది. ఆ జబ్బు నయం అయ్యాక ఒక్కటిగా కనబడడం వల్ల ఏమీ లాస్ లేదు. The self, which is infinite consciousness, does not die, nor does it undergo any change whatsoever. ఈ ఆత్మ అన్నది ఎప్పటికీ చనిపోదు. శరీరానికి చావు వచ్చినా సరే ఇట్ డస్ నాట్ డై, అండ్ అది ఇంకే రకమైన మార్పు చెందదు. Vasishtha continued. వాక్యం మరొకసారి చూడండి. ద సెల్ఫ్, Madam? ఆ వాక్యం ఒక్కసారి చదవండి. The self, which is infinite consciousness, does not die, nor does it undergo any change whatsoever. ఏదేమైనా ఏ పరిస్థితిలో అయినా ఆత్మ అనంతమైనటువంటిది, అది ఎప్పటికీ కూడా చనిపోదు. అలాంటి పరిస్థితుల్లో కూడా. Vasishtha continued. O Rama, a man riding the merry-go-round. మెరీగో రౌండ్ అంటే చుట్టూడాను గుండ్రంగా తిప్పుతారు కదా, ఎంబుల్ రాట్నం. Sees the world whirling in the opposite direction. అతను ఈ ప్రపంచాన్ని ఎలా కనిపిస్తుందంటే అలా కూర్చుని తిరుగుతున్న వ్యక్తికి ఇదంతా వేరే, వాళ్ళు తిరుగుతున్న దిక్కు కంటే వ్యతిరేక దిక్కులో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. Even so, a man whirling on the wheel of ignorance thinks that the world and the body are revolving. అలాగే అజ్ఞానం అనేది ఉన్న వ్యక్తికి శరీరము ప్రపంచం తిరుగుతున్నట్టే కనిపిస్తుంది. The spiritual hero, however, should reject స్పిరిచువల్ hero. ఓకే, However, should reject this. ఆధ్యాత్మికమైనటువంటి వీరుడు ఇలాంటివన్నిటిని వదిలేయాలి. This body is the product of thoughts and notions entertained by an ignorant mind. ఈ శరీరము అజ్ఞానమైన మనస్సు యొక్క భావాలతో ఏర్పడింది. The creation of ignorance is false. క్రియేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం యొక్క సృష్టి కూడా అబద్ధమే. Hence, even if the body seems to be active and doing all kinds of actions, it is still unreal. ఈ శరీరం ఎప్పుడు యాక్టివ్ గా అన్ని పనులు చేస్తున్నట్టు మనకు కనిపిస్తున్నా ఇది నిజం కాదు, శరీరం నిజమైంది కాదు. Even as the imaginary snake in the rope is forever unreal. అలాగే తాడులో మనం ఊహించుకున్నటువంటి పాము కూడా ఎప్పుడూ అది అసత్యమై ఉంది. What is done by an inert object is not done by it. ఒక జడమైన వస్తువు చేసే పని కూడా ఊహాత్మకమైన పాము ఏమీ చేయలేదు. Though appearing to do, the body does nothing.
అంటే కనబడుతున్నట్టు అది పని చేస్తున్నట్టు కనబడినా శరీరం ఏమీ చేయట్లేదు. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఉమ్. నిరీహో హి జడో దేహో ఉమ్. నాత్మన్యోస్యాభి వాంఛితం ఉహు. ఉమ్. కర్త నా కశ్చిత్ ఉమ్. హువాతో ద్రష్టా కేవలమస్య సహ. వాతో అని చదవండి, మీనింగ్ చదవండి ఇంగ్లీష్ లో. The inert body does not entertain any desire, and the self has no such desire either. Hello? తులసిరామ్ గారు, మేడం, ద ఇనర్ట్ బాడీ మరొకసారి చదవండి. the inert body does not entertain any desire, and the self has no such desire either. జడమైనటువంటి శరీరానికి ఏ కోరిక ఉండదు, ఆత్మకి ఏ కోరిక లేదు. Hence, there is in truth no doer of action, but only the witnessing intelligence. ఎందుకంటే సత్యంగా చూస్తే అక్కడ పని చేసేవాడు ఎవడు లేదు, కానీ విట్నెసింగ్ ఇంటెలిజెన్స్ అంటే సాక్షిగా ఉన్నటువంటి ఆ ప్రజ్ఞాస్థితి, జ్ఞానమే ఉంది. Once the deluded notion that this false body is a reality has arisen, ఎప్పుడైతే మనకి ఈ అసత్యమైన ఈ శరీరమే నిజమన్న అబద్ధపు అంటే భ్రాంతి వస్తుందో, then like a ghost imagined by a little boy, ఒక ఏంటి ఏ గోస్ట్ ఇమాజిన్డ్ ఇన్ ఏ లిటిల్, imagined by a little boy, ఓ చిన్న పిల్లాడు ఎలా అయితే దెయ్యాన్ని ఊహించుకుంటాడో there ఊహలో ఉన్న arises, దెయ్యంలా. there arises the goblin of ego sense or the mind. అప్పుడు ఇగో సెన్స్, మనస్సు అన్నవి మొదలవుతాయి. This false mind or ego sense then roars out in such a way that even great men frightened by it, అంటే ఈ ఇగో సెన్స్, ఈ మనస్సు ఎలా గర్జిస్తాయంటే ఒక ఏమంటే మామూలు ధైర్యం ఉన్నవాడు కూడా భయపడిపోతాడు. withdraw themselves in deep meditation. డీప్ మెడిటేషన్ నుంచి బయటకు తొలగిపోతారు. He who, however, lays the ghost known as the mind in the body, లేస్ LAYS కదా, LAYS madam, ఉమ్. ఎవరైతే శరీరంలో మనస్సు అన్నది పెడుతున్నారో, dwells without fear in the void, గల్స్ GULLS, dwells madam, dwell, Dwells, DWEL, ఆయన శూన్య స్థితిలో కూడా భయం లేకుండా ఉండగలడు. known as the world. ప్రపంచం అనేటటువంటి శూన్యంలో నిర్భయంగా ఉండగలడు. When the ego sense is stripped of its coverings, దానికున్న పొరలన్నీ తీసేసుకున్నాక ఈ అహం అన్నది ignored and abandoned by the awakened intelligence, జాగరూకమైన తెలివితో అది పూర్తిగా దాన్ని పట్టించుకోకపోవడం గాని, తర్వాత ఇగ్నోర్డ్ అండ్ అబాండెండ్ తొలగించడం గాని చేస్తాం.
it is incapable of doing you any harm. డూయింగ్ ఎనీ హార్మా, డూయింగ్ యూ అన Doing you any harm. అది నీకు ఏ రకమైన హాని కలిగించదు. The self is infinite consciousness. ఆత్మతత్వం అనేది అనంతమైన చైతన్యమై ఉంది. Even if the ego sense dwells in this body, ఈ శరీరంలో అహంకారం అన్నది ఉన్నా సరే how is the self affected? అప్పుడు మళ్ళీ చదవండి వాక్యం. అప్పుడు ఆత్మకి ఎలాంటి ఫలితం ఉంటుంది? Even if the ego sense dwells in this body, how is the self affected? ఒకవేళ అహంకారం అన్నది శరీరంలో ఉన్నా అప్పుడు సెల్ఫ్ కి, ఆత్మకి ఎలాంటి ప్రభావం ఉండదు కదా. ఎలా అది ప్రభావితం అవుతుందని అడుగుతున్నారు. Whatever a man does with the body is really done by the ego sense. ఒక వ్యక్తి శరీరంతో చేసిందంతా కూడా నిజంగా అహంకారంతో చేసింది. With the help of the reins known as inhalation and exhalation. రెయిన్స్ అంటే కళ్ళాలు పట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనే కళ్ళాలతో. ఫుల్ స్టాప్ అయిపోయిందా? అవును మేడం. కంట్రోల్ చేయాలని. మళ్ళీ ఒకసారి చదవనా? అల్లే. Whatever a man does with the body is really done by the ego sense with the help of the reins known as inhalation and exhalation. REIN రెయిన్ ఏంటి స్పెల్లింగ్? REINS. అంటే కళ్ళాలు. ఇన్హలేషన్ అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనే కళ్ళాలతో మనిషి మనసులో ఏం చేసినా దాంతోటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటే కంట్రోల్ చేస్తున్నాడు. The self is indirectly regarded as the cause of all this. ఆత్మ అన్నిటికీ ఇండైరెక్ట్ గా అంతటికీ మూలమై ఉందని చెప్తున్నారు. Even as the space is indirectly responsible for the growth of plants. అంటే మొక్కలు పెరగడానికి ఆ ఖాళీ స్థలం ఎలా అవసరమో స్పేస్ అన్నది ప్రదేశం. In as much as it does not prevent the plant from extending into space. into In as much as it does not prevent the plant from extending into space. అంటే స్పేస్ లోకి ఎంత దూరం ప్లాంట్ పెరుగుతున్నా అది అడ్డదు. అంటే అలాగా అనంతంగా పెరుగుతూ ఉంటుంది. Even as a lamp is considered responsible for the vision of an object. అంటే మనం ఎలా అయితే ఒక దీపం ఉంటేనే ఒక వస్తువు కనబడుతుంది కనుక దీపం వల్లే మనం చూడగలుగుతున్నామని ఆపాదిస్తాం. అలాగా the self is regarded as responsible for the actions of the body and mind. ఈ ఆత్మతత్వం అనేది the self is regarded as responsible for the actions of the body and mind. శరీరం మనస్సు పని చేయడానికి అదే బాధ్యత అని అన్నా మళ్ళీ అవి కూడా ఆత్మ యొక్క వెలుగులోనే పనిచేస్తాయి. ఆత్మ యొక్క వెలుగుతోటే బాడీ మైండ్ కూడా. You are the self, O Rama, not the mind. నువ్వు ఆ ఆత్మవై ఉన్నావు, మనస్సు కావు. What have you to do with the mind? ఇక మనస్సుతో నీకు పనేముంది? Abandon this delusion. ఈ భ్రాంతి నిన్ను తీసిపారే, దూరంగా తొలగించు. The goblin mind residing in the body has nothing to do with the self. అంటే ఒక రాక్షసి లాంటి మనస్సు లోపల నివసిస్తున్నది, దానికి సెల్ఫ్ తో ఏం పని లేదు.
yet it quietly assumes I am the self. కానీ నెమ్మదిగా మనకి నేనే ఆత్మనై ఉన్నానన్న భ్రాంతిని కలిగిస్తుంది. This is the cause of birth and death. దిస్ ఈజ్ ద చాయిస్. దిస్ ఈజ్ ఏమిటి? This is the cause of birth and death. బర్త్ కి అంటే జన్మకిను మృత్యుకి ఇదే కారణమై ఉంది. This assumption robs you of courage. ఈ నమ్మకం మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని తీసివేయొచ్చు. Give up this ghost, O Rama, and remain firm. రిమైన్ ఫర్ And remain firm, FIRM. అచ్చా. ఈ రకమైనటువంటి ఈ భావనని వదిలిపెట్టి నిశ్చలంగా అంటే దృఢంగా ఉండు. Neither scriptures, nor relatives, nor even the guru or preceptors can protect the man. రిసెప్టర్స్ వెన్ Preceptors can protect the man మన బంధువులు గాని గురువు గాని ఎవరు కూడా ఆ వ్యక్తిని రక్షించలేరు. who is utterly overpowered by the ghost known as the mind. ఆయన మనస్సు అనేటటువంటి భూతం వల్ల పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. On the other hand, if one has laid this ghost, అలా కాకుండా వ్యక్తి ఏమో ఈ ఘోషను అణిచిపెట్టేసి the guru, the scriptures, and relatives can easily aid him. గురువు, బంధువులు, శాస్త్రాలు ఆయనకి సహాయం చేస్తాయి. Even as one can easily rescue an animal from a mud puddle. ఎలా అయితే ఒక వ్యక్తి ఊబిలోకి పడిపోతున్న జంతువుని రక్షించుతున్నాడో అలాగా They, madam, ఒక second. They who have laid this ghost are the good people. హూ హ్యావ్ లివ్డ్ లెయిడ్. Laid, LAID. ఎవరైతే మంచి ప్రజలతో కానీ దెయ్యంతో కానీ కలిసి ఉంటారో Who render some service to this world. ఎవరైతే ఈ ప్రపంచానికి కొంత సేవ చేస్తారో. How stop, madam? అది లైన్. అయితే మళ్ళీ మొదటి అందుకే పూర్తి వాక్యాలు చదవాలి. మళ్ళీ ఒకసారి ఓకే, మళ్ళీ చదువుతాను. They who have laid this ghost are the good people who render some service to this world. ఎవరైతే ప్రపంచానికి అంటే సహాయం సర్వీస్ చేస్తూ ఉంటారో దే హూ హ్యాస్ రెండర్ Some service to this world. ప్రపంచానికి సేవ చేస్తూ ఉంటారు. తర్వాత అంతే మేడం, ఆ లైన్ అడిగే ఉంది. మళ్ళీ ఒకసారి చదువుతాను లైన్. స్టార్టింగ్ They who have laid this ghost. దిస్ వర్స్ట్ LIED అనుకుంటాను. LAIDనా LIEDనా? LAID. కాదు, అది పర్వాలేదు. హూ హ్యావ్ లేడ్ దిస్ గోస్ట్ అంటే ఏంటి? లైడ్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? లేడ్ అంటే అణగదొక్కడం, అంటే లేడ్ 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 అంటే LAY లే మేడం. ఎల్ఏవై లేగ్ పాస్ట్ టెన్స్ లేడ్. లే అంటే పడుకోబెట్టడం లాంటిది. అలాంటిది. దే హూ హ్యావ్ లేడ్, మళ్ళీ చదవండి. దే హూ హ్యావ్ లేడ్ this ghost LAID. this ghost are the good people. ఒకసారి ఆర్ The good people.
ఆర్ ద గుడ్ పీపుల్ ఏంటి? దే హూ హ్యావ్ లేడ్ ద గోస్ట్. This ghost, they who have laid this ghost are the good people who render some service to this world. ఎవరైతే ఈ ప్రపంచానికి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ మనస్సు, ఇక్కడ గోస్ట్ ఎవరు? Ghost అంటే mind. మైండ్ ని అణిచిపెట్టేస్తాడు, లేదా గుడ్ పీపుల్ ని. కానీ అక్కడ గుడ్ పీపుల్ సర్వీస్ హూ హ్యావ్ లైడ్ ద గోస్ట్ అండ్ గుడ్ పీపుల్ కదా. Are the good people ఉంది, ARER. ఆహా, అయితే ఇప్పుడు అర్థమైందండి. ఆ ఆర్ ఇప్పుడు ఏఆర్ఈవా ఎవరైతే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతసేపు ఓఆర్ అనుకుంటున్నా. అంటే ఈ గోస్ట్ ని ఎవరైతే అణిచిపెట్టిస్తారో వాళ్ళే మంచి వాళ్ళు, వాళ్ళే ప్రపంచానికి సేవ చేయగలరు. Hence, one should uplift oneself from this ignorance. అందుకని ఈ అజ్ఞానం నుంచి తన్ని తాను బయటికి తీసుకురావాలి. అప్లిఫ్ట్ హిమ్సెల్ఫ్ అంటే తను తను బయట పడేసుకోవాలి. By laying this ghost known as ego sense. అహంకారం అనే ఈ దీన్ని అణగద్రొక్కి తన్ను తాను బయటికి తీసుకురావాలి. O Rama, do not wander in the forest of worldly existence. ఫారెస్ట్ ఆఫ్ Worldly existence. అంటే రామా, నువ్వేమో ఈ దృశ్య ప్రపంచం అనే దాంట్లో నువ్వు వాండర్ అంటే తిరక్కు. Like an animal in the human garb. మానవ శరీరంలో ఉన్న పశువులాగా ఇటు అటు తిరక్కు. Do not wallow in this mud known as family relationship for the sake of this impermanent body. ఈ అశాశ్వతమైన శరీరం కోసమని కుటుంబం యొక్క బంధాలలో డు నాట్ అంటే నువ్వు మునిగిపోకు. బురదలో మునిగిపోయినట్టు. చెప్పండి మేడం. బురదలో మునిగిపోయినట్టు ఈ కుటుంబ బంధాల్లో నువ్వు మునిగిపోకు ఈ శరీరం కోసమని. The body was born of someone. ఇదిగండి, ఆ సమ్మాన్ తర్వాత చదివితేనే నేను మీనింగ్ చెప్పగలను. It is protected by the ego sense. ఈ శరీరం ఎవరి చేతో పుట్టించబడింది, ఎవరి వలనో ఇది అహంకారంతో రక్షించబడుతుంది. And happiness and sorrow are experienced by someone else. ఏంటి అక్కడ వినబడలేదు. And in it, happiness and sorrow are experienced by someone else. ఈ ఆనందం గాని దుఃఖం గాని ఇంకొకరి చేత అనుభవించబడుతూ ఉంటుంది. Indeed is a great mystery. సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల మీ మాట వినబడుతుంది. ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది, తెలియట్లేదు. అప్పుడు మీ మాట నాకు వినబట్టం లేదు. ఓకే, this indeed is a great mystery. ఇదంతా కూడా ఒక పెద్ద మిస్టరీ. Vasishtha continued. I lived in the abode of Lord Shiva known as Kailasha. కైలాసంలో శివుడి యొక్క అబౌడ్ అంటే ఆశ్రమంలో నేను ఉన్నాను. For some time, worshipping Lord Shiva and practicing austerities. అన్ని నియమాలు పాటిస్తూ లార్డ్ శివుడి నేను పూజిస్తూ కైలాసంలో కొంతకాలం ఉన్నాను. One day, I saw a great light in the forest. నేను ఆ అడవిలో ఒక పెద్ద లైట్ చూసాను. With my insight, I inquired into its nature. నా అంతర్దృష్టిలో అదేమిటో నేను తెలుసుకున్నాను. I saw that it was Lord Shiva himself. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ కాంతి అన్నది కేవలంగా శివుడే అని. I saluted the Lord and asked him. నేను ఆ శివుడికి నమస్కరించి ఇలా అడిగాను.
Lord. What is the method of worshipping the Lord? తర్వాత అది అంతేనా? ఇంకా ఉంది మేడం కంటిన్యూషన్. Which destroys all sins and promotes all auspiciousness. అంటే అన్ని రకాల పాపాలని, అన్ని రకాల పంచులని, పుణ్యాలని నశింపచేసేటటువంటిది. అంటే శివుడిని పూజించడం వల్ల. మళ్ళీ చదవండి. Lord, what is the method of worshipping the Lord? అంటే అన్నిటినీ నశింపచేసే పద్ధతి ఏమిటి? ఏ రకంగా పూజించితే ఇవన్నీ నశించుతాయి? Which destroys all sins and promotes all auspiciousness. ప్రమోట్స్ అంటే అంత పవిత్రత్వాన్ని పెంచి అన్ని పాపాలు పోగొట్టేటటువంటి విధంగా అవడానికి ఏ రకంగా పూజించాలి? The Lord said, do you know who God is? అసలు దైవుడు అంటే ఎవరో నీకు తెలుసా? God is not Vishnu or Shiva or Brahma. శివుడు గాని, విష్ణువు గాని, బ్రహ్మ గాని భగవంతుడు కాదు. Not the wind, the sun or the moon. గాలి కాని, సూర్యుడు కాని, చంద్రుడు కాని కాదు. Not the Brahmana or the king. బ్రాహ్మణుడు గాని, రాజు గాని కాదు. Nor I nor you. నేను గాని, నువ్వు గాని కాదు. ఎవరు కాదు? భగవంతుడు కాదు. Not Lakshmi nor the mind, intellect. లక్ష్మి గాని, బుద్ధి గాని కాదు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. అంటే ఏమిటి కాదో అర్థమైంది కదా. గాడ్ ఇదంతా దైవం కాదు. అంటే మనం భగవంతుడు అని చెప్పే భగవంతుడు కాదు అని. మేడం ఒక 2 minutes కాదు, ఒక 1 minute టైం ఇవ్వండి. ఓకే. ఓకే మేడం. చదవండి. ఆకారాది పరిచ్ఛిన్నే. ఆకారాలన్నింటినీ పరిచ్ఛిన్నం అంటే ముక్కలు చేసేస్తే. మితే వస్తుని తత్కుతః. మితేవా మితే వస్తుని తత్కుతః. వస్తుని తత్కుతః. మితే వస్తుని తత్కుతః. అకృత్రిమం. అకృత్రిమం అనాద్యంతం దేవనం చిచ్చివం విదుః. చిత్ శివం విదుః. అదే అంటే దేవుడు ఎవరు అని ప్రశ్నించాడు కదా. ఎవరు దేవుడు? ఇది కాదు, అది కాదని చెప్పారు. అందుకని ఎప్పుడైతే ఇది అంతటిని ఆకృతులన్నింటినీ విచ్ఛిన్నం చేసేస్తే అనాదిగా ఉండి ఆ శివంగా, ఆ తత్శివం అంటే అటువంటి ఆ ఆత్మస్వరూపమే దైవం అని చెప్తున్నారు. God is without form and undivided. ఆయనకి రూపం లేదు, విచ్ఛిన్నంగా లేదు. బ్రాకెట్ లో నాట్ ఇన్ ద ఆబ్జెక్ట్స్. ఆయన వస్తువుల్లో that splendor which is not made. చదవండి. And which has neither beginning nor end is known as God or Lord Shiva. ఎవరికైతే ఆది అంతము లేదో
ఆ వైభవం అది తయారు అంటే ఎవరి చేత తయారు చెయ్యబడని అంటే అర్థం ఏంటి, స్వయం ప్రకాశమైన వైభవం ఉన్నవాడు ఆయన్నే మనం భగవంతుడు అని అంటున్నాం. అంటే ఆ పరమాత్మ తత్వమే. or Lord, which is pure consciousness. అదే పవిత్రమైనటువంటి చైతన్యం అయి ఉంది. That alone is fit to be worshipped. దాన్నే మనం పూజించాలి. అదే పూజించడానికి అర్హత ఉన్నది. And that alone is all. అదే సర్వస్వమై ఉంది. If one is unable to worship this Shiva, ఈ శివుడిని ఎవరైనా వర్షిప్ అంటే పూజించలేకపోతే, then he is encouraged to worship the form. ఆ అనంతంగా రూపరహితంగా అఖండంగా ఉన్నటువంటి శివుణ్ణి పూజించలేకపోతే ఆత్మతత్వాన్ని, అప్పుడు రూపంలో ఉన్నదాన్ని పూజించుతారు. The latter yields finite results. అంటే ఆ పరిమితంగా రూపంలో ఉన్న శివుణ్ణి పూజించడం వల్ల పరిమితమైన ఫలితాలు వస్తాయి. But the former bestows infinite bliss. అనంతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని కానీ పూజిస్తే అనంతమైన ఫలితాలు వస్తాయి మనకి, అనంతమైన ఆనందం. He who ignores the infinite and is devoted to finite abandons a pleasure garden. మళ్ళీ చదవండి. He who ignores the infinite, ఎవరైతే అనంతత్వాన్ని పట్టించుకోకుండా and is devoted to the finite abandons. అక్కడ మీరు ఆపాలి, పాజ్ ఇవ్వాలి. అండ్ హూ ఇస్ డివోటెడ్ టు ఫైనైట్, పరిమితత్వానికి ఎవరైతే భక్తిగా ఉంటారో, అంటే దాన్నే ముఖ్యంగా తీసుకుంటారో. Abandons a pleasure garden. అతను ప్లెజర్ గార్డెన్ అంటే ఒక అందమైనటువంటి ఉద్యానవనాన్ని అంటే వదిలేసిన వాడు అవుతున్నాడు. And seeks the thorny bush. ముళ్ళతో మంచి అందమైన ఉద్యానవనాన్ని వదిలేసి ముళ్ళ పొదల్ని పట్టుకున్న వాడిలాగా అవుతాడు. మరొకసారి చెప్తాను. ఎవరైతే అనంతమైన చైతన్యాన్ని పూజించడం వదిలేసి రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి పూజిస్తున్నారో వాళ్ళు ఎలాంటి ఫలితం పొందుతారంటే, అందమైనటువంటి మంచి గార్డెన్ వదిలేసి ముళ్ళ పొదని పట్టుకున్న వాళ్ళ లేకపోతుంది వాళ్ళ జీవితం. అనంతత్వాన్ని వదిలేసి పరిమితత్వాన్ని పట్టుకుంటే ఫలితం అది అని చెప్తుంది. However, sages sometimes worship a form playfully. ఏదైనా ఆటలాగా మహర్షులు ఈ రూపంలో ఉన్న దైవాన్ని పూజిస్తూ ఉంటారు. లైక్ ప్లేఫుల్లీ, ఆటలాగా. Now, for the articles used in the worship, ఓకే, wisdom, self-control, and the perception of the self in all beings are the foremost among those articles. అది అయితే పూజకి ఏమిటి వాడాలి అంటే జ్ఞానం, ఇంకోటి self-control, ఆత్మనిగ్రహం, and the perception of the self. ఆత్మను తెలుసుకోవడం, ఇలాంటివన్నిటిని వాడాలి పూజకి ద్రవ్యాలుగా. The self alone is Lord Shiva. ఆత్మే శివుడై ఉన్నది. Who is fit to be worshipped at all times with the flowers of wisdom. జ్ఞానం అనే పుష్పాలతో అన్ని సమయాల్లో ఆత్మతత్వాన్ని పూజించాలి. మేడం టైం అయింది, ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, ఏమైందా? ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏమైనా సందేహం ఉంటే అడగండి.
ఏం చెప్తున్నారంటే అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని పూజించడం ఎంత గొప్పదో చెప్పారు. పరిమితంగా రూపంలో ఉన్న భగవంతుణ్ణి పూజించడం అంటే ముళ్ళ పొదను పట్టుకున్నట్టు అని. అంటే అసలు నీ భగవంతుడు ఎవడు, విష్ణువా శివుడా, ఇదేది కాదని చెప్తూ అసలైనటువంటి అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆ పరమాత్మ తత్వమే భగవంతుడు. నువ్వు అతన్నే పూజించు. ఎలా పూజిస్తావు? పదార్థాలు ఏమిటి అంటే ఆత్మ నిగ్రహం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, ఇలాంటి తర్వాత విజ్డమ్, జ్ఞానం, ఇలాంటి వాటితో పూజించు ఆ పదార్థాలతో ఆత్మతత్వాన్ని అంటూ మనకి ఈ పాయింట్ కూడా ఏం చెప్తోందంటే పరిమితమైన దాన్ని కొంతమంది అన్ని తెలుసున్న జ్ఞానులు ఆటలాగా పూజిస్తూ ఉంటారు, అంటే ప్లేఫుల్ గా అని మనకి ఆ అనంతత్వ లక్షణాలు చెప్తున్నారు. తిరిగి తిరిగి అహంకారం, మనస్సు ఇవే మన అడ్డుతున్నాయని. మేడం, ఇప్పుడు ఈ సెంటెన్స్ లో ఇన్ బాడీ ద హ్యాపీనెస్ అండ్ సారో ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై సమ్ వన్ ఎల్స్ అంటే హూ ఇస్ దట్ సమ్ వన్ ఎల్స్ మేడం? ఊహాత్మకమైన నేను. ఫాల్స్ నోషన్. నేను అనుకున్నది ఊహాత్మకం, ఇట్ ఇస్ నాట్ రియల్ కదా, అందుకని అక్కడ సంబంధం ఎల్స్ వాడేది. దానికి ఎగ్జిస్టెన్స్ లేదు, రియాలిటీ కాదు. ఇప్పుడు మేడం ఈ చెప్తున్న విషయంలో లార్డ్ శివతో వశిష్ఠుడు మాట్లాడుతున్నారు. లార్డ్ శివయే చెప్తున్నారు ఏమనంటే గాడ్ ఈజ్ వితౌట్ ఫార్మ్ అండ్ అన్డివైడెడ్ అంటూ, అంటే గాడ్ ఈజ్ నైదర్ యూ నార్ ఐ అంటూ చెప్పారు. లార్డ్ శివ కాదు, లార్డ్ శివయే మేడం. ఎక్కడుంది ఆ వాక్యం చెప్పండి. ఆ ప్రీవియస్ గా ఐ లివ్డ్ ఇన్ ద అబోర్డ్ ఆఫ్ లార్డ్ శివ నోన్ యాజ్ కైలాస ఫర్ సమ్ టైమ్ వర్షిపింగ్ లార్డ్ శివ and practicing austerities. One day I saw a great light in the forest. With my insight, I inquired into its nature. I saw that it was Lord Shiva himself. I saluted the Lord and asked him, Lord, what is the method of worshipping the Lord which destroys all sins and promotes all auspiciousness? Lord Shiva ne అడిగారు ఈయన. అప్పుడు ది లార్డ్ సెడ్ అని, డూ యు నో హూ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ నాట్ శివ, విష్ణు అండ్ బ్రాహ్మణ్ ఎట్సెట్రా, నైదర్ ఐ నార్ యూ. గాడ్ ఈజ్ వితౌట్ అంటూ వితౌట్ ఫార్మ్ అండ్ అన్డివైడెడ్ అని చెప్పారు. అక్కడ అంటే అహం బ్రహ్మాస్మి అనే దానికి కొంచెం అలా చెప్పలేదు మేడం, ఎందుకని? అలా కాదు, చెప్పడంలో నన్ను శివుడిగా భావిస్తున్నారు కదా, అందుకని అంటే నాలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యం అని కదా, దేవతల్లో ఉన్న పరమాత్మ చైతన్యమే భగవంతుడే ఉన్నాడు. సో అన్ని రూపంలో పరిమితంగా, అంటే ఒక ఫామ్ లో చూస్తే అది రైట్ కాదు. శివుడు చెప్పినా ఎవరు చెప్పినా విషయం ఒకటే, ఫామ్ గా ఉన్నటువంటి అనంతత్వమే నిజమైన భగవంతుడు. ఫామ్ లో చేస్తే ముళ్ళ పొదని పట్టుకున్నట్టే బాధలే వస్తాయి, ఎందుకంటే అసత్యాన్ని పట్టుకున్నట్టు కదా, సత్యం వదిలేసి. సో మన ఫలితాలు ఏమో మంచి ఉద్యానవనాన్ని వదిలేసి ముళ్ళ పొదను పట్టుకున్న ఫలితాలు వస్తాయి. బికాస్ ద రియాలిటీ అనంతత్వం. దాన్ని వదిలేసి మనం పరిమితంగా శివుడికి చెప్పినా మనిషి చెప్పినా విషయమే కదా. నన్ను అంటే అర్థం ఏంటి? పరమాత్మ చైతన్యాన్ని పట్టుకో అంటున్నారు తప్ప ఆయన శివుడిగా నన్ను చూస్తే పరిమితమైన రూపంలో అంటే అది కరెక్ట్ కాదు. మరి అందరూ శివుడు వేరు అని అంటున్నారంటే ఏంటి? శివుడిని రూపంలోకి చూస్తున్నారు కదా. ఇక్కడ మళ్ళీ అలా చెప్తున్నప్పుడు కూడా గాడ్ ఈజ్ వితౌట్ ఫార్మ్ అండ్ అన్డివైడెడ్, విచ్ ఈస్ నాట్ మేడ్ అండ్ విచ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎండ్, ఈజ్ నోన్ యాజ్ గాడ్ ఆర్ లార్డ్ శివ విచ్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్. మళ్ళా లార్డ్ శివ అని వస్తుంది. అప్పుడు వినండి, అసలు శివ అంటే ఆ ప్యూర్ కాన్షియస్నెస్ శివుడే ఉన్నాడు, ఈ రూపంలో ఉన్న శివుడు కాదని చెప్తున్నారు. రూపాన్ని పట్టుకోవద్దని చెప్పడం అంతే కదా. ఇప్పుడు అందరూ రూపంలో ఉన్న శివుడిని పట్టుకుంటున్నారు, రూపాతీతమైన అనంత చైతన్యాన్ని చూడటం లేదు. మనం అంతగా శివుడి విగ్రహాన్ని పూజ చేసిన రూపాతీతమైన దాన్ని చూస్తే మంచిది. ఆ రూపాతీతమైన దాన్ని చూడకుండా రూపాన్నే పట్టుకున్న వాళ్ళకి ఉన్న ఫలితాలు చెప్పారు.
అర్థమైంది మేడం. శివుడిగా చూస్తే ఏమి ఫలితం బాగుండదు. శివుడిలో ఉన్న అనంత చైతన్యాన్ని చూస్తే అప్పుడు ఆ శివుడిలో ఉన్న అనంత చైతన్యం, విష్ణువులో అనంత చైతన్యం, అందరిలో అనంత చైతన్యం ఒకటే. అర్థం. అంటే దేవతలు చెప్పినా, మనుషులు చెప్పినా, సద్గురువు చెప్పినా అనంత చైతన్యాన్నే పట్టుకోమని చెప్తున్నారు. రూపంలో ఉన్న దైవాన్ని పూజించొద్దనే చెప్తున్నారు. దానివల్ల చిక్కులు ఎక్కువ వస్తాయి. ఎస్ మేడం. అంటే ఇది మనకు కూడా ఒక పాయింటే. సాక్షాత్తు శివుడే చెప్పాడు, రూపంలో ఉన్న నన్ను శివుడుగా ఒక రూపంగా చూడొద్దు అని. మనకు పెద్ద పాఠం కదా. మనం అందరం ఏం చేస్తున్నాం అంటే రూపంలో ఉన్న దేవుణ్ణి పూజిస్తూ ఏ శాస్త్రమైనా నువ్వు చేసింది రైట్ అని చెప్తుందా అని వెతుక్కుంటాం. కానీ ఏ శాస్త్రం అలా చెప్పట్లేదు. మనం చేసింది రైట్ అని ఎవరైనా చెప్తే చాలని చూస్తాం. ఇప్పటి వరకు మనం చదివిన శాస్త్రాలు ఏవి కూడా రూపాల్లో ఉన్న దైవాన్ని పూజించడం రైట్ అని చెప్పట్లేదు. ఎస్ మేడం. ఇంకెవరైనా ఏమైనా సందేహం అడిగితే బాగుంటుంది. అందరికీ క్లియర్ అవుతుంది కదా ఒకరు అడిగిన దాని వల్ల. ఓకే, ముగించేద్దామా?